పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మీ పెళ్లి అయిపోయిన తర్వాత మీరు అఫీషియల్గా పెళ్లి చేసుకునే ఈ గ్యాప్లో 4 సంవత్సరాలు ఎంతో టైం ఉంది. 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్యాప్లో చాలామంది, అంటే నేను పేరు చెప్పట్లేదు, మీరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది పెద్ద పెద్ద హీరోలే మీ దగ్గరికి వచ్చి శ్రీహరి గారి గురించి చెడుగా చెప్పేవారట. చెడ్డగా అంటే ఆ అమ్మాయి తిరిగిపోతాడు అట్లా ఇట్లా ఆ చెడపేరు ఇప్పుడు దాకా బాగా లేదు అమ్మాయిల విషయంలో తాగుపోతాడు అనేది ఏం లేదు. నా గురించి కూడా చెప్పారంట, అది వదిలేసి వెళ్ళిపోతుందని కూడా, అంత పెద్ద దీన్ని చేసుకున్నావు నువ్వు, అది వదిలేసి డబ్బు ఉన్నవాడు దొరికితే వెళ్ళిపోతుందని కూడా ఆయన కూడా చెప్పారంట. ఆ మాట కూడా చెప్పాలి కదా. అట్లా నాకు కూడా చెప్పారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, అతను పెళ్లి చేసుకుని నీకు అంత పేరు వేరుంది, మరి మీ పేరు చెడిపోతుంది, రేపు అతను రాకపోతే ఇండస్ట్రీలో రాకపోతే ఏం చేస్తామంటే అది నా ప్రాబ్లం, ఆయన ఏది పెడితే నేను తింటాను, ఇంకా వాళ్ళ గురించి మీరు మాట్లాడవద్దు, నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి చాపను, ఆయన ఏది పెడితే నేను తిన్నాను, దాని గురించి ఏం చెప్పొద్దని చెప్పాను. ఈ మాట వెళ్ళి బాబా కూడా చెప్పాను, బాబా ఆ రోజు ఎవరైనా చెప్తే వెళ్ళి బాబాకి చెప్తాను, బాబా నీ గురించి అట్లా చెప్పారు బాబా అని చెప్తాను, నవ్వుకుంటాం ఇద్దరు అంతే. అండ్ అయితే మీ ముందు నేను శ్రీహరి గారి కష్టాన్ని నేను చెప్పడం అనేది చాలా బాగుండదు, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీకు షేర్ చేయాలి మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాజ్మహల్ అనో సంథింగ్ ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో శ్రీకాంత్ గారిది, దాంట్లో ఒక చిన్న రోల్ ఉంది. దాంట్లో ఆర్టిస్టులు ఆప్షన్స్ రాస్తారు కదా, 3rd ఆప్షన్లో శ్రీహరి గారి పేరు ఉంది, 1st 2nd ఎవరిదో పేరు ఉంది. ఆమె తరువాత ఈ విషయం తెలిసి ఈయన నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, రామనాయుడు గారి దగ్గరికి వెళ్తే, ఇది ఇలా అనుకుంటున్నాము, గెటప్ నీకు సెట్ అవుతా లేదని డౌట్గా ఉంది, అందుకని నీకు 3rd నేమ్ రాసేమో చూద్దాంలే హరి అని సంథింగ్ ఏదో అన్నాడంట నాయుడు గారు. 1 అవర్లో వెళ్ళి ఆ గెటప్ కావాల్సిన ఆ మేకప్ అవన్నీ ఆయన కొనుక్కొని నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కనిపించి కరెక్ట్ నువ్వే కరెక్ట్ అనిపించుకొని ఆ క్యారెక్టర్ ఆయన తీసుకున్నారంట. లేదు, ఇది తాజ్మహల్ అయినప్పుడు ఏ సంవత్సరం అది ఇది ఇయర్ నాకు గుర్తులేదు. తాజ్మహల్ చేసినప్పుడు మాకు పెళ్ళి అయిపోయిందో నాకు సరిగా గుర్తులేదు, బట్ తాజ్మహల్ చేసినప్పుడు దాని కో డైరెక్టర్ ఎవరు, బాబాకి అప్పుడు ఉన్న కో డైరెక్టర్స్ వచ్చి చాలా మంది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఎవరు డైరెక్టర్లు కాబోతున్నారో ముందే పసిగట్టి, అట్లా ఏం లేదు బాబా ఇట్లా కాదు, కో డైరెక్టర్స్ వచ్చి బాబాకి హెల్ప్ చేశారు. సార్ ఈ వేషం ఏంటి సార్, శ్రీహరి డైలాగ్ చెప్పగలుగుతాడు, అందంగా ఉన్నాడు, మంచి ఫిజిక్స్ ఉందని చెప్పేసి, అది హలో బ్రదర్ కూడా అట్లాగే, అదే కాదు చాలా సినిమాలు, అప్పుడు చాలా సినిమాలకు వచ్చి కో డైరెక్టర్స్, ఇప్పుడు సురేష్ అన్న అని ఉన్నారు, తర్వాత వచ్చి శారది అన్న, తర్వాత శంకర్, ఇప్పుడు శంకర్ ఎన్ శంకర్, ఇట్లా చాలామంది కో డైరెక్టర్స్ అందరూ వచ్చి అప్పుడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళు వచ్చి డైరెక్టర్స్ దగ్గర హీరో దగ్గర ఇతను బాగా చేయగలుగుతాడని అట్లా కో డైరెక్టర్స్ అందరూ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే బాబా హీరో అయినప్పుడు వీళ్ళందరికీ సినిమా వేషాలు, డైరెక్షన్ వేషాలు, ఎన్ శంకర్ కానీ శారదన్నకి ఇచ్చినట్టున్నారు, సురేష్ అన్న కూడా ఇచ్చినట్టున్నారు, గులాబీ వచ్చి అప్పుడు మా దగ్గర ఇదిగా ఉన్నాడు, గులాబీ శ్రీనని, చాలామందికి ఇది చేశారు. శ్రీహరి గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి, హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ? నువ్వు వస్తానంటే నేను వద్దంటే నాకు ఇష్టము. ఆయన కామెడీగా చేసిన సినిమాలన్నీ నాకు, అంటే డి సినిమా ఒకటి ఇష్టము, తర్వాత వచ్చి నువ్వు వస్తానంటే వద్దంటానా, తర్వాత ఈ క్యారెక్టర్ చేశారు కొన్ని సినిమాలు, అదెంత బాగా ఇష్టము. హీరోగా వచ్చి భద్రాచలం ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత అన్న చెల్లి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, శివాజీ అనుకుంటాను, చెల్లి కోసం త్యాగం చేస్తారు, శివాజీ కాదు అది, ఒక చెల్లికి ఒక సైడ్ మొత్తం పోతుంది, సినిమా పేరు మర్చిపోయాను, సంగీత చేసింది సిస్టర్ క్యారెక్టర్, ఓకే, వైఫ్ క్యారెక్టర్ సంగీత అని చేసింది. అన్నాళ్ళు మొత్తం అందరు మోసం చేస్తారు, అన్న తమ్ముళ్ళు అంతా మోసం చేస్తారు, వైఫ్ కోసం చేస్తారు, వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసి క్లైమాక్స్లో తెలుస్తుంది వీటిలో అన్న తమ్ముళ్ళు మోసం చేశారని. ఆ సినిమా ఒకటి బాగా ఇష్టము. కొన్ని సినిమాల్లో చేశాను నేను, ఆయన సరిగా చేయకపోయినా
చెప్పేస్తాను బాబాకి, బాబా ఈ సీన్ సరిగా చేయలేదు అని చెప్పేసాను. చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ మహేంద్ర చూసినప్పుడు సారీ చరణ్ మహేంద్ర చెప్పినప్పుడు అప్పుడే బావ వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే నేను ఒక హీరో వైఫ్గా ఇట్లా ఊహించుకొని దాంట్లో ఉండిపోయాను. అప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరో వేరే సపోర్టింగ్ క్యారెక్టర్ వేరే కదా, హీరోనే కదా అని ఒక ఇది ఉండింది. తర్వాత మహేంద్ర ఒప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అది నువ్వు వస్తున్నా కూడా రాజుగారు ఇంటికి వచ్చారు. మహేంద్రకి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి కూడా వచ్చారు ఇంటికి. వచ్చి చెప్తే మళ్ళీ బావకి రాజుగారు వచ్చి చెప్పినప్పటికీ అది చెప్పాను నేను, వద్దు బావ అంటే చూసా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బావాకి కోట్ల మంది చెల్లెలు దొరికారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ మహేంద్ర చేసినప్పుడు అప్పుడు చెప్పాను, రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు. చెప్పి బావ చెప్పారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, తర్వాత క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది, మంచి క్యారెక్టర్. అంటే రాజమౌళి గారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మోసం చేయరు. అంటే కూడా రాజమౌళి గారిది హీరో అంటే ఫస్ట్ సినిమాలన్నీ వదిలేసి చేయమని చెప్పేదని. దాంట్లో క్యారెక్టర్ అనేటప్పుడు మనకి బాబా ఫస్ట్ నాకు కథ చెప్పలేదు, ఫస్ట్ వద్దని చెప్పాను. బాబా వద్దు బాబా మళ్ళీ ఇది అంటే మళ్ళీ బాబా నాకు కథ చెప్పారు. చెప్తే కూడా నాకు అంత ఎక్కట్లేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని. కరెక్ట్. అంటే రాజమౌళి గారు మనసులో ఎంత పెట్టుకుని చేసి ఉన్నారనేది నిజంగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు బాబాకి ఒంట్లో కూడా బాగాలేదు, కానీ దగ్గర ఉండి బాగా చూసుకున్నారు. తను కానీ తన వైఫ్ రమ్మ కానీ బాబాకి అప్పుడు కొంచెం ఇది ఉంటే కూడా పర్వాలేదు సార్ సార్ అని చెప్పేవాడు. అట్లాంటి సినిమాలో మహదీర, ఇప్పటికి మహదీర వేస్తే ఎట్లయినా ఒక 100 సార్లు చూసి ఉంటాను. ఫస్ట్ గుర్రం మీద వస్తారు, నాకు అది ఫిషర్మన్ క్యారెక్టర్, అది ఒకటి చెప్పుకోండి, అది సల్మాన్ క్యారెక్టర్, అది నెట్ వేసి వల వేసి పట్టుకుంటారు కదా, ఆ సీన్ ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత వారికి వస్తాడు ఫస్ట్ షేర్ ఖాన్ ఇంట్రొడక్షన్స్, ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా ఇష్టం. లాస్ట్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్తారు చూడండి, ఆ సీన్ ఒకటి ఇప్పటికీ ఈ రోజు వేసినా కూడా కూర్చొని ఎంత పని ఉన్నా సరే అది వదిలేసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని చూస్తాను. మీరు డైలాగ్స్ తో సహా చెప్పేస్తున్నారు. నాకు చాలా సార్లు అంటే ఎన్ని వందల సార్లు చూస్తుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.